తుంగభద్ర డ్యాం గేట్లు తెరవనున్నారు. కృష్ణా బేసిన్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు పూర్తిగా నిండటంతో ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టికి 43,000 క్యూసెక్కుల వరద వస్తోంది. నారాయణపూర్ డ్యాంకు 65,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 70,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇకటు భారీగా వస్తున్న వరదతో తుంగభద్ర వేగంగా నిండుతోంది. తుంగభద్రకు ప్రస్తుతం 106,000 క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 56 టీఎంసీలకు చేరింది. మరో 4 రోజుల్లో తుంగభద్ర డ్యాం గేట్లు తెరవనున్నారు. ఇదే విషయంపై మా ప్రతినిధి సాయి ప్రసాద్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాయి ప్రసాద్. ప్రస్తుతం నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు నీరు వదులుతూ ఉండడంతో గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం అయితే జూరాల ప్రాజెక్ట్ లో ఇంట్లో 35,000 క్యూసెక్లు ఉంది, అవుట్ లో 32,514 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు అయితే ప్రస్తుతానికి నీటి సామర్థ్యం 315.970 మీటర్లకు వచ్చేసింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 5.134 టీఎంసీలు ఉందన్నమాట. ఇక ఎక్కువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కూడా 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే జూరాలలో భారీగా అంటే నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జూరాల లో బాగా అంటే ఇంట్లో పెరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దీంతో జూరాలలో ఇంట్లో పెరిగితే శ్రీశైలం డ్యాం కూడా ఇంట్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే మరో 2-3 రోజుల్లో శ్రీశైలం డ్యాం కూడా భారీగా ఇంట్లో వస్తుంది. ఎందుకంటే తుంగభద్ర డ్యాం కూడా గరిష్ట నీటి మట్టానికి చేరింది. తుంగభద్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను కర్ణాటకలో ఉన్న ఏదైతే కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో అక్కడ అన్ని మొత్తం గేట్స్ ఇచ్చి ఆ డ్యాములకు కిందికి వదులుతూ ఉండడంతో తుంగభద్ర డ్యాం కు కూడా భారీగా ఇంట్లో వస్తుంది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర డ్యాం గేట్స్ కూడా మరో 4 రోజుల్లో వేసే అవకాశాలు కూడా కనిపిస్తాయని అధికారులు అంటున్నారు. తుంగభద్ర డ్యాం లో కూడా జల విద్యుత్తును కూడా ప్రారంభించడం కూడా జరిగిందని అధికారులు చెప్పారు. దీంతో తుంగభద్ర డ్యాము ఇటు జూరాల ప్రాజెక్టు 2 నిండుకుండలా మారాయి కాబట్టి ఈ 2 డ్యాంల నుంచి కూడా నీటి విడుదల చేస్తే శ్రీశైలం డ్యాం కు భారీగా వరద వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యాం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శ్రీశైలం డ్యాం ప్రస్తుత నీటి మట్టం అయితే 807.90 అడుగులకు ఉంది. ప్రస్తుతం అయితే 32,633 క్యూసెక్లు స్పిల్వే ద్వారా ఉంది. ఇక్కడ తెలంగాణకి అంటే జల విద్యుత్ ఉత్పత్తి చేసి 77,063 క్యూసెక్లను ప్రస్తుతం నాగార్జున సాగర్ వైపు వదులుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే నాగార్జున సాగర్ ఎడమ కాలం నుండి నీటి విడుదల ప్రాజెక్టు అధికారులు చేశారు. కేవలం ఈ నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. 5,000 క్యూసెక్కుల నీటిని 4 రోజుల పాటు మొత్తం 1.5 టీఎంసీల నీటిని ఎడమ కాలువ ద్వారా విడుదల చేస్తారు. ప్రాజెక్టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులు ఈ నీటిని విడుదల చేసినట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి 15,000 క్యూసెక్కులు ఇంట్లో వస్తుండటంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 505 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ నుండి ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. రేఖన. ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.